డాక్టర్ గారు, నాకు కోల్డ్ అర్టికేరియా అని ఒక కండిషన్ ఉంది డాక్టర్ గారు. అంటే ఏంటంటే, ఈ కోల్డ్ వాటర్ తగిలేటప్పుడు, కోల్డ్ ఏసీ టెంపరేచర్స్‌కి, కోల్డ్ ఎయిర్‌లోకి వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు కోల్డ్ ఫుడ్ తీసుకుంటున్నా, నాకు వెంటనే చర్మం పైన దద్దుర్లు వచ్చేస్తాయి. అండ్ దద్దుర్లు వచ్చాక దురద రావడం ఇది కూడా స్టార్ట్ అవుతుంది. టెంపరేచర్ నార్మల్ అయిన టైంకి కూడా ఇవి నాకు ఉంటాయి డాక్టర్ గారు. అవే వెళ్ళిపోతాయి మెల్లగా. కానీ రీసెంట్గా ఏమైందంటే అన్ఫార్చునేట్గా ఇలా తలకోన అని ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఆ తలకోన వాటర్ ఫాల్స్లో నన్ను ఆట పట్టించడానికి నా ఫ్రెండ్స్ నన్ను వాటర్లోకి తోసేశారు. తోసినప్పుడు నాకు లిటరల్గా అప్పటి నుంచి వెంటనే ఆ వాటర్లోకి తోసినప్పటి నుంచి నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. చర్మం అంతా ఏదో అవుతున్న ఫీలింగ్ వచ్చింది. గుండె ఆగిపోతున్న ఫీలింగ్, కళ్ళు తిరుగుతుండే. నా వల్ల కాక నేను సైగలు చేశాను. నా ఫ్రెండ్స్ దూకి నన్ను బయటకు తీసుకొచ్చి ఆ పక్కనే పడుకోబెట్టారు. పడుకోబెట్టి వాళ్ళు నన్ను అడుగుతున్నారు గట్టిగా నా చెంపల పైన కొట్టి, లెగు ఏం చేస్తున్నావు అనేసి, ఏమవుతుంది అని అడుగుతుండే. నాకైతే అప్పటికే అర్థమైపోయింది నాకేదో అవుతుంది, నా ప్రాణం పోయేలాగా ఉంది అనేసి. అప్పుడు వాళ్ళు ఇంకా సిపిఆర్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేను పడిపోయాను. లేసే టైంకి హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్లు మాట్లాడుకుంటుంటే ఇంకా నేను వింటున్న నా ఆయాసం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న, బీపీ ఏదో డౌన్ అయింది అవన్నీ అంటుండే. డాక్టర్ ఇదే విన్నాను నేను. అసలు ఇంకా కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఇప్పటికైతే బాగానే ఉన్నాను. అసలు ఎందుకైంది డాక్టర్, నాకు దేవుడి దయ లేకపోయింటే నేను బతికేవాని కాదేమో అనిపిస్తుంది. ఇది నా పేషెంట్ అన్నారండి. ఇది మొన్న రీసెంట్గా ఓపీ చూసినప్పుడు. ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్డ్గా చెప్తా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వినండి. ఈ కండిషన్ పేరు కోల్డ్ అర్టికేరియా. అంటే ఒక తక్కువ టెంపరేచర్లో మీ బాడీ రియాక్ట్ అవుతుంది. అలర్జీ సెల్స్ ఏవైతే ఉంటాయి, మ్యాస్ సెల్స్, అవి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. దానివల్ల మీకు ఇండికేషన్, దద్దుళ్ళు వస్తాయి, ఇచ్చింగ్ వస్తాయి. ఆ టెంపరేచర్కే జరుగుతుంది. దీన్ని కోల్డ్ అర్టికేరియా అంటాం. అంటే ఇది కోల్డ్ వాటర్లో తడిచినప్పుడు రావచ్చు, కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్లు రావచ్చు, ఏసీ వల్ల రావచ్చు, కొన్నిసార్లు కోల్డ్ ఫుడ్ తీసుకున్నా వస్తుంది. టెంపరేచర్ నార్మల్ అయిపోయాక కూడా మీకు ఇది కొన్నిసార్లు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే ఈ కోల్డ్ అర్టికేరియా ఉన్న వాళ్ళు అన్నోన్ వాటర్స్లో, ఎస్పెషల్లీ బయట స్విమ్మింగ్ పూల్స్, బయట వాటర్ ఫాల్స్లో తడిసేటప్పుడు ప్రాణం పైకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్, అనాఫిలాక్సిస్ వరకు వెళ్ళి ప్రాణం పోయే ఛాన్సెస్ ఉంటాయండి. నన్ను నమ్మండి, ఇది నిజము. మీరు తెలుసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ కోల్డ్ అర్టికేరియా ఉంది అంటే, మీరు వాటర్లో ఇంకా తోయడం, ఆ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర తీసుకుపోవడం ఇట్లాంటివి లైఫ్లో చేయకండి. మీరు చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఆ వాటర్ ఫాల్స్ కింద వెళ్ళి నించున్నా కూడా ప్రాబ్లం అవుతుంది మీకు. సో ఏమవుతుంది అంటే, ఎందుకో సింపుల్గా చెప్తాను. ఆ టెంపరేచర్కి వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతుంది కదా. ఒక పార్ట్ అంటే ఓకే లోకలైజ్డ్గా, బట్ సడన్గా మీరు దాన్ని తీసుకొని ఇమర్షన్ చేస్తే అంటే ఏంటంటే, వాటర్లోకి తోసేసినట్లుగా అయితే, స్విమ్మింగ్ చేస్తున్నట్లయితే అన్నోన్ వాటర్స్లో టెంపరేచర్ తెలియక బాడీలో ఉన్న మ్యాసెల్స్ అన్నీ ఒకేసారి యాక్టివేట్ అయ్యి ఒకేసారి అలర్జీ కెమికల్స్ రిలీజ్ చేస్తే బాడీ అంతా కూడా ఒకేసారి ఆ కెమికల్స్ తట్టుకోలేక ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి బీపీ డౌన్ అయిపోయి స్కిన్ మొత్తం ఎఫెక్ట్ అయ్యి లైఫ్ పైకి ఎయిర్వే ప్రాబ్లం వచ్చి, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ని ఎప్పుడు అలా చేయకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కోల్డ్ అర్టికేరియా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, కోల్డ్ వాటర్స్లోకి, అన్నోన్ వాటర్స్లోకి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళొద్దు. అన్నోన్ వాటర్స్, టెంపరేచర్ తెలియని వాటర్స్లో అస్సలు చేయకండి దయచేసి. ఇంకేమైనా ఉన్నాయా? నా పేరు డాక్టర్ హితేష్ విల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. బాయ్.